మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంలో ముచ్చట చెప్తుండు. తెలంగాణలంట టీడీపీని బొందబెట్టింది కేసీఆర్ఏనంట. కేసీఆర్ బొంద పెడితే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ తనట్టే కదా. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ని బొందబెట్టాలి అంటుండు. టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ని బొందబెట్టాలంటే ఇంకా సార్ పాడైపోను టీడీపీ పార్టీకి వెళ్ళి ఇంకా బయట పడనట్టు. అంటే ఎంతో కొంత సోపతి ఉంటుంది కదా, పాత సోపతులు ఉంటాయి కాబట్టి అప్పుడు ఇప్పుడు టీడీపీని గుర్తు చేస్తుంటాడు. గుర్తు చేసిన జర తిరుగుకల్లో రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అందులో జర ఆడినో ఈయన 4 సీట్లు ఎక్కువ వస్తాయని ఉద్దేశంతో ఏం చేస్తున్నాయంటే టీడీపీ వాళ్ళని జర దగ్గర తీసుకోవాలని అలా మన పార్టీని మొత్తం నాశనం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, ఈ కేసీఆరే. మళ్ళీ ఈయనని బొందబెట్టాలంటే మీరు కూడా ఊర్లలో ఉన్న బీఆర్ఎస్ దిమ్మలని ఉలగొట్టూరి, దీన్ని బొందబెట్టాలంటే మీతోటి అవుతుంది అని ఆడనో ఎన్నో 2 మాటలు మాట్లాడితే టీడీపీ పార్టీలు అక్కడ ఊరికి 10-20 మంది అయితే ఉంటారు కదా. ఏ పార్టీ వాళ్ళైనా పార్టీ మొత్తం నాశనం వినడు కాదు, ఊరికి 10-20 మంది పక్క ఉంటారు. మళ్ళీ ఆ 10-20 మంది కాస్త 100 మంది కారా, ఆ 100 మంది కాస్త 200 కారా అనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ మీద 4 గుండాలు వేయాలనే ఆలోచనతోటి ఇంకా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇంకో రేవంత్ రెడ్డి గారు, టీడీపీని బొందబెట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదు, టీడీపీని బొందబెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏదో ఈయన చెప్పినంత మాత్రాన కాదు, కానీ తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, అన్ని రకాలుగా మేము జర బాగుపడతామేమో, ఆంధ్ర పార్టీ పాడైపోను మాకెందుకు అనుకున్న ఆలోచనతోటి ఆయన టీడీపీ పార్టీని తుంగల దొక్కి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. పట్టం కట్టింది ఓలు ప్రజలే. అంతేగాని ఈ కేసీఆర్, ఈ పీగుడు మంత్రులు, వాళ్ళ కొడుకు ఆయన వీళ్ళేం కాదు. విన్నారా? ఇక మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడాలి, కానీ ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. రేపన్నాడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మంచి చేస్తలేదని ప్రజలు ఏమంటారు తెలుసుకున్నారు అనుకో, మీ కాంగ్రెస్ పార్టీని కూడా గిదే పనిచేస్తారు. పెద్ద సమస్య ఏం కాదు. ప్రజలు ఒక్క రాత్రి తలుచుకుంటే మొత్తం ఏమంటారు తారుమారు అయిపోతాయి, మొత్తం రిజల్ట్ మొత్తం తారుమారు అయిపోద్ది. రేపన్నాడు ఈ బీఆర్ఎస్ పార్టీని కూడా గదే పనిచేస్తారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని చేసినట్టే ఊరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈడే కాదు, ప్రజలు తలుచుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పని కూడా చేయగలుగుతారు. ప్రజలకు ఏది మంచిగా అనిపిస్తే ఆ పార్టీని ఎన్నుకునే ఉపాయం చేస్తారు. అంతేగాని ఏదో మీరు మైకులలో చెప్పినంత మాత్రాన టీడీపీని బొందబెట్టిన బీఆర్ఎస్ని బొందబెట్టురులో అనగానే అవును నిజమే కావచ్చు అనుకోని బొందబెడతాను కోడేం ఉరకడు. చూస్తారు ప్రజలు ఓపికతోటి, చాలా 5 సంవత్సరాలు ఓపిక బట్టి చూసి మళ్ళీ మీరు నచ్చితే మళ్ళొకసారి ఓట్లేసి ఏలుకోవాలి. 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు. అందశ్రీ సార్ చెప్పే కదా, ఎల్లకాలం వెళ్తాందుకు నీ అయ్యా జాగిరి ఏం కాదన్నట్టు ఎవరి అయ్యా జాగిరి కాదు ఈ తెలంగాణ ప్రజలకు మేలు ఎవడేది చేస్తే, మంచి ఎవడేది చేస్తే గాలకు పట్టం కడతాను తెలంగాణ ప్రజలు ఎప్పుడు ముందు లైన్లో ఉంటారు. అంతేగాని నువ్వు చెప్పినంత మాత్రాన బొందబెట్టాలన్నంత బొందబెట్టరు. బొందలో ఉన్న దాన్ని పైకి లేపుకురావాలంటే లేపుకొచ్చే ఉపాయం ఏమి లేదు. అవసరమైతే కేఏపాల్ మీద కూడా మంచి ఉద్దేశం కలిగి కేఏపాల్ పార్టీ కూడా మంచి పని చేస్తుందేమనే నమ్మకం ఉంటే కేఏపాల్ని కూడా గెలిపించవచ్చు. అలా ఆశ్చర్యం ఏముంది చెప్పండి? ఆశ్చర్యం లేదు. ప్రజలకు మంచి జరగాలి అంతేగాని మీరేదో మీటింగ్లలో మీ స్వార్థాల కోసం ఆ ఖమ్మంలో పోయినాం కదా, ఖమ్మంలో పోయి ఆడ ఎంతో కొంత అడుగుపడుకున్న టీడీపీ వాళ్ళని జర సోప చేసుకోని ఆలోచనతోటి జరసేపు చంద్రబాబు నాయుడిని లేపినట్టు లేపి, టీడీపీ పార్టీని లేపినట్టు లేపి, మళ్ళీ పోతే రామారావుని లేపినట్టు లేపి ఇచ్చి పెడితే ఆ అభిమానులు మొత్తం మాయమ్మడి తిరుగుతారు అనుకున్న ఆలోచన ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేను. కానీ సరే, ఇప్పుడు నీకు ఎంత ఉన్నా కానీ నీకు బోబెట్టింది ఏమంటారు టీడీపీ పార్టీ కాబట్టి నీకు ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. నీ మనసులో కూడా టీడీపీ జెండా ఇంకా ఎలుగుతూనే ఉండొచ్చు, నీ ఇంట్లో కూడా టీడీపీ కండవాళ్ళు అట్టే ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ మీరు చెప్పినంత మాత్రాన బీఆర్ఎస్ని బొందబెట్టి టీడీపీని లేపడం, లేకపోతే టీడీపీని బొందబెట్టి బీఆర్ఎస్ని బొందబెట్టి అనడం ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా బొందబెట్టగలరు, ఎవరినైనా లేపగలరు. ఏమంటారు ప్రజలారు? అవునా కాదా చెప్పురి ఉంటా మరిగా.